హలో అండి, వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి జర్మన్ సిల్వర్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చాను. చాలామంది ఎన్నిసార్లు చూపించినా జర్మన్ సిల్వర్ ట్రేస్ గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. దానికోసం అని చెప్పి చిన్న వీడియో అయితే మీకోసము. యాక్చువల్లీ మన ఫస్ట్ కలెక్షన్లోకి వచ్చేసి 8 ఇంచ్ జర్మన్ సిల్వర్ ట్రే అండి. ఇంటర్నల్ డిజైనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రే అంతా కూడా చూస్తున్నారు కదా, చుట్టూ డిజైన్ ఎలా ఉందో ఇలా ఉంటుందండి. 3 లెగ్స్ ఉంటాయి దీనికి. లోపల డిజైనింగ్ ఈ విధంగా ఉంది. దీంట్లో 8, 10, 12 ఇంచు, 14 ఇంచు 4 సైజెస్ అయితే ప్రజెంట్ స్టాక్లో అవైలబిలిటీ ఉన్నాయండి. నెక్స్ట్ కొంచెం సేమ్ అదే అండి, డిఫరెంట్ మోడల్. లోపలంతా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ఈ విధంగా, కానీ చుట్టూ సేమ్ డిజైన్ అండి. మీరు లోపల డిజైన్ కావాలంటే డిజైన్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోవచ్చు అండి. ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ దీంట్లో అయితే ప్రజెంట్ స్టాక్లో 8 ఇంచు 10 ఇంచే అవైలబిలిటీ ఉందండి. నెక్స్ట్ కలెక్షన్లోకి జర్మన్ సిల్వర్ ట్రే అండి. ఇది బట్టలు పెట్టడానికి, ఎంగేజ్మెంట్లో బట్టలు పెట్టుకోవడానికి అయితే చాలా పెద్ద సైజ్ అండి. ఇది 15x11 వస్తుంది మనకి. లెంత్ వచ్చేసి 15 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 11 ఉంటుందండి. 15x11 సైజ్. ఇది చాలా బాగుంటుంది, బట్టలు పెట్టడానికి చాలా అయితే బాగుంటుంది. పెద్ద ట్రే అండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డీటెయిల్డ్ ఫినిషింగ్. కింద కూడా ఇట్లా మనకి ఫ్లాట్గా కాకుండా కింద బాల్ లాగా లెగ్స్ వస్తాయి. 4 సైడ్స్ కూడా 4 లెగ్స్. డిజైన్ మొత్తం అంతా ఇలా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుందండి, అంత లైట్ వెయిట్ అయితే కాదు. మనకి ఇప్పుడు జర్మన్ సిల్వర్ ట్రేస్లో అయితే ప్రజెంట్ ఈ 3 మోడల్స్ అవైలబిలిటీ. నెక్స్ట్ మన బ్రాస్ 3D రాయల్ ఫినిష్ విగ్రహాలు వచ్చేసాయి కదండి. అందులోనే చిన్న సైజులో దియాస్, మోడల్ దియాస్ అండి. శంకు దియా ఇది ఎంత బాగుంది చూడండి. బ్రాస్లో 3D రాయల్ ఫినిష్ అండి. ఇవి దియాస్ చాలా చాలా బాగుంది. డీటెయిల్డ్ కార్వింగ్ అండి, బ్యూటిఫుల్ ఫినిషింగ్తో వచ్చాయి మనకి. పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు, లేదంటే దియా కింద కూడా వాడుకోవచ్చు అండి. ఆయిల్ అయితే మనకు 1 స్పూన్ పైననే పడుతుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి. జస్ట్ పికాక్ లాగా వచ్చి డిజైన్ కనిపిస్తుంది కదా, పికాక్ లాగా వచ్చి ఇలా వచ్చాయి దియాస్. ఇవి కూడా మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు, లేదంటే దియాస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ కార్వింగ్. అసలు చూస్తున్నారు కదా మీరు, అసలు 3Dలో ఎంత నీట్ కార్వింగ్ అండి. కింద అయితే ఇలా వస్తుంది మనకి. చాలా చాలా బాగున్నాయి, డీటెయిల్ కార్వింగ్తో బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ మన కలెక్షన్లోకి ఎలిఫెంట్ దియాస్ అండి. ఎలిఫెంట్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఎంత డీటెయిల్డ్ కార్వ్, అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అండి. చిన్న సైజ్ ఎలిఫెంట్స్, బేబీ సైజ్ ఎలిఫెంట్స్ అని చెప్పుకోవచ్చు. అటు ఇటు మనం అమ్మవారి పక్కన పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు, లేదంటే దియాస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా యూజ్ చేసుకున్నా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మన కలెక్షన్లో కండి బాలాజీ దియా వచ్చింది చూడండి. దగ్గరగా స్వామివారు, దాని కింద అమ్మవారితో వచ్చింది. శంకు చక్రం నామం 3 నామాలతో. ఇది కూడా బ్రాస్లో అండి. మంచి వెయిటే ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ, చాలా నీట్ ఫినిషింగ్ అండి. ఆయిల్ అయితే చాలా పడుతుందండి, డెప్త్ చాలా ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా. ఫైవ్ 5.5 ఇంచ్ హైట్లో అయితే మనకి దీపం ఉంటుందండి. డీటెయిల్డ్ కార్వింగ్. నెక్స్ట్ మన కలెక్షన్లో కండి చిన్ని కృష్ణుడు. ఇది కూడా 3D రాయల్ ఫినిష్లో అండి. చాలా బాగుంది. స్వామివారి పింఛం కానివ్వండి, ఫేస్ ఫీచర్స్, పంచ, కింద పీఠము, చేతిలో పట్టుకున్న ఫ్లూటు, దాని మీద ఉండే నెమలి డిజైన్ కూడా మీరు దగ్గర నుంచి చూస్తే ఎంత డీటెయిల్డ్ కార్ చేశారంటే. ఫేస్ ఫీచర్స్ చూడండి, చాలా షార్ప్గా ఉన్నాయి. చిన్న ఐడల్ అండి ఇది. 4.5 ఇంచ్ హైట్లో వస్తుంది మనకి. పూజా రూమ్లోకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా బ్యూటిఫుల్ ఐడల్ అండి ఇది. చాలా చాలా బాగుంది స్వామివారి ఫేస్.
నేను ఈరోజు చూపించిన కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చి మీరు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.